విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇక రాత్రి తెల్లవార్లు దగ్గర ఉండి మరి బుడమేరు పనులను మంత్రి నిమ్మల రామనారాయణ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక అర్ధరాత్రి భారీ వర్షం ఉధృతంగా గాలి వీస్తున్నా సరే నిద్రాహారాలు లేకుండా బుడమేరు గండ్ల పూడిక పనులను చేయిస్తూ నిమ్మలా ఉండిపోయారు. మళ్లీ బుడమేరుకు వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో శరవేగంగా అధికారులు గండ్లు పూడుస్తున్నారు. బుడమేరుకు పడిన 3 గంటలలో ఒకదానిని నిన్న సాయంత్రానికి పూడ్చివేశారు. అయితే రెండవ గండి పూడ్చివేత పనులకు వర్షం ఆటంకంగా మారింది. కానీ రెండవ గండి పూడ్చివేసే మూడవ గండి పూడ్చడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వర్షం కాస్త తగ్గితే రెండవ గండి పూడ్చివేత పనులు వేగవంతం అవుతాయని అంటున్నారు. ఇక మరోవైపు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక పనులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పనులకు ఎక్కడా ఆటంకం కలగకుండా అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము వరకు జోరు వానలోనే పనులను నిమ్మలా పర్యవేక్షించారు. ఇక గండ్లు పూడిక జరిగితే గాని సింగ్ నగర్ కు వరద ఉధృతి తగ్గదనే ఉద్దేశంతోనే దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నట్లు నిమ్మలా తెలిపారు. ఇక సింగ్ నగర్ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. 4 రోజులుగా గట్టు వెంబడే ఉంటూ పూడిక పనులను వేగవంతం చేశామని వివరించారు. ఏదైతే ఇటు లెఫ్ట్ బండి మీద 3 ఏదైతే బ్రీచెస్ 200 మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో, అదేవిధంగా అటు రైట్ బండి మీద 7 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, అదేవిధంగా ఏదైతే పులివాగు దగ్గర 3 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, మరి వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండి మీద ఉన్నటువంటి ఆ 200 మీటర్ల 3 బ్రీచెస్ ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగనగర్ కానీ ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు. ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా, బాధ్యతలు తీసుకుని మనం పనిచేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగనగర్ కానీ ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు కానీ ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పూడ్చడమే ధ్యేయంగా లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరికి వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు, ఏదైతే ఏజెన్సీలను కూడా ఎన్ని కావాలితే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి 1 అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకుని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి